అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. యోహాను సువార్త తొలి అధ్యాయం 14వ వచనాన్ని దాని మూలాల నుండి విశ్లేషణ చేసుకుంటూ వస్తున్నాం. క్రైస్తవ విశ్వాసానికి ప్రాణప్రదమైన పట్టుకొమ్మైన వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. ఆ మాటని, ఆ భావనని, లేక క్రైస్తవ విశ్వాసానికి మూలమైన వాక్కును మనం భిన్న కోణాలలో నుంచి విశ్లేషణ చేసుకుంటూ వస్తున్నాం. మొదట దేవజోక్య భావనలను గురించి మాట్లాడుకున్నాం. అంటే నిర్మిత విశ్వంలో దేవజోక్యం ఎందుకు అవసరమవుతుంది, ఎందుకు మనిషి కోరుకుంటున్నాడు, దాని గురించి మనం విశ్లేషణ చేసుకున్నాం. దానికి కొన్ని కోణాలలో నుంచి మనం చెప్పుకున్నాం. ముందు శాస్త్రీయ కోణాన్ని పరిశీలన చేశాం. తర్వాత మనోవిజ్ఞాన కోణాన్ని, అంటే సైకలాజికల్ పర్స్పెక్టివ్లోంచి చూచాం. ఆ తర్వాత భౌగోళికంగా, సాంస్కృతికంగా, చివరిగా దేవజ్ఞానపరంగా థియలాజికల్ పర్స్పెక్టివ్ కూడా మనం చేసుకున్నాం. ఇవాళ దేవజోక్య విధానాలను విశ్వాస దృక్పథంలో నుంచి, లేకపోతే మత దృక్పథంలో నుంచి దేవజోక్య విధానాలను గురించి మనం అధ్యయనంలో ప్రస్తావన చేసుకుందాం. లైవ్లోకి చేరువచ్చిన ప్రియబిడ్డలకు ఆహ్వానాశీస్సులు అందిస్తున్నాను. బిడ్డ కవితా నిట్టుల, అమ్మ ప్రసన్నమ్మ, ఇస్రాయేల్, మా ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్ పాగల్ ఇస్రాయేల్, అందరికీ హృదయపూర్వకమైన ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. సో దేవజోక్య విధానాలు అంటే దేవుడు ఇలా జోక్యం చేసుకుంటాడు అని ఆస్తికులు ఎలా నమ్ముతున్నారు. ఆస్తికులు అంటే దేవుణ్ణి నమ్మి అన్ని విశ్వాసాలకు సంబంధించిన వాళ్ళు అని అంటాం. బిడ్డ మధు కూడా లైవ్లోకి వచ్చాడు. బిడ్డకు కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తున్నాను. దీనిలో 3 ప్రత్యేకమైన విధానాలను మనం పరిశీలన చేసుకుందాం. రమేష్ డేవిడ్ నిట్ల బిడ్డకు కూడా ఆహ్వానాశీస్సులు. ప్రత్యక్షత, సాక్షాత్కారం, అవతరణ, ఈ 3 ప్రత్యక్షత, సాక్షాత్కారం, అవతరణ, ఈ 3 విధానాలలో దేవజోక్యాన్ని మనిషి ఆశిస్తాడు, అనుభవిస్తాడు. సో ఈ 3 ఆయా మత విశ్వాసాలలో ఎలాగూ ఉన్నాయి. అంటే ఆయా మత విశ్వాసాలలో ఈ 3 భావనలను, లేకపోతే ఈ 3 అనుభవాలను ఎలా వాళ్ళు గ్రహిస్తూ ఉన్నారు, దాన్ని మనం చెప్పుకున్నాం. ముందు వాటి డెఫినేషన్ చెప్పుకున్నాం. ప్రత్యక్షత, సాక్షాత్కారం, అవతరణ. నేను ఒక విషయాన్ని నిన్న చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను. వీటిని నేను వివరిస్తూ ఉన్నప్పుడు మీ మనస్సు పూర్వ నిబంధన, నవ నిబంధనలో ఇలాంటి సంఘటనల ప్రస్తావన, లేకపోతే ఇలాంటి భావనల ప్రస్తావన, దాని మీదకి అనాలోచితంగా మళ్ళాలి. అంతే, అనాలోచితంగా మళ్ళాలి, వింటూనే ఉండాలి. అవి అలాగూ ఫ్లాష్ అవుతూ ఉండాలి. అప్పుడు కానీ ఇవి పూర్తిగా గ్రాహ్యం కాదు. సరే, ఇప్పుడు ప్రత్యక్షత చక్కగా మంచి పదం. అది ఇంగ్లీష్లోనైతే మేనిఫెస్టేషన్ అన్నారు. అంటే దేవ ఉనికి కానివ్వండి, దైవిక శక్తి కానివ్వండి, ప్రత్యక్షంగా కళ్ళ ముందు కనిపించటం, ఆ తర్వాత అనుభవంలోనికి రావటం. అంటే పంచేంద్రియానుభవ గ్రాహ్యతలోనికి రావటం, అనుభవ గ్రాహ్యతలోనికి రావటం, దాన్ని మేనిఫెస్టేషన్ లేక ప్రత్యక్షత అని అంటారు. రెండోది ఉన్నదే సాక్షాత్కారం.
రెండోది సాక్షాత్కారం అంటే దైవ సత్యాన్ని లేక దేవతత్వాన్ని దేవశక్తిని మళ్ళీ ఆ దేవ భావనను వ్యక్తిగతంగా అనుభవంలోనికి తీసుకోవటం అంటే వ్యక్తిగతంగా అనుభవించటం అదొక అనుభూతికి చెందింది. సాక్షాత్కారం అనేది దాన్ని రియలైజేషన్ అన్నారు చక్కగా. సాక్షాత్కారం అంటే రియలైజేషన్, అనుభవజన్యమైన విశ్వాసం అంటామే, అలాగే అనుభవజన్యమైన దైవిక శక్తి. అలాగూ మనం సాక్షాత్కారాన్ని పరిగణించవచ్చు. ఇక మూడోది ఉన్నదే, అది ప్రధానమైంది 1:14కి సంబంధించి. పై రెండు కూడా ప్రధానమైనవే, ఇది ప్రాముఖ్యమైంది. అవతరణ లేదా ఇన్కార్నేషన్. దేవుడు మానవునిగా మానవ రూపంలో భౌతిక దేహంతో మనలో మన మధ్య సంచరించడం, అది దీన్ని అవతరణ లేక ఇన్కార్నేషన్ అన్నాం. సో ఇవి ఈ మూడు దేవజోక్య ఆస్తిక విధానాలుగా మనం పరిగణించవచ్చు. ఒకటేమో ప్రత్యక్షత మేనిఫెస్టేషన్, రెండోదేమో సాక్షాత్కారం రియలైజేషన్, మూడోదేమో అవతరణ ఇన్కార్నేషన్. సరే, ఈ భావాలని మనం భాషాపరంగా భాషాపరంగా కొంచెం విశ్లేషణ చేసుకుందాం. ఎందుకంటే పదాలు మనం వల్లివేస్తూ ఉంటాం, కానీ ఆ పదాల పూర్తి భావం లేదా అర్థం సాధారణంగా మనకు తెలియదు. ఏదో అలా మనం వల్లివేసుకుంటా వెళుతూ ఉంటాం. ఇప్పుడు ప్రత్యక్షతను గురించి ఆలోచించేద్దాం. అంటే మేనిఫెస్టేషన్. ఇది తెలుగులో చెబుతున్నాను కాబట్టి తెలుగు అర్థమే చెప్పుకుందాం. ప్రత్యక్ష అంటే కళ్ళ ముందు కనిపించేది అని అర్థం. నేరుగా కళ్ళ ముందు కనిపించేది. ప్రతి అక్ష, ప్రతి అంటే ఎదురుగా ఉండేది, అక్ష అంటేనేమో కనులు అని. అందుకని ప్రత్యక్ష కళ్ళ ముందు నేరుగా కనిపించేది అని అర్థం. ఇదే హీబ్రూ భాషలోనికి వెళితే మేనిఫెస్టేషన్కి సంబంధించి హీబ్రూలో మారే అనే పదం వాడారు. హీబ్రూలో చక్కగా మార్ ఏ అని తేలిగ్గా అంటారు, కానీ హీబ్రూ పదం చివరిలో హహ్ అంటే ఖాండ్రించటం అంటామే మనం, అలాంటి సౌండ్ వచ్చింది. రువాహ్ లేకపోతే మారే అలా వస్తుంది అనమాట. సో మేనిఫెస్టేషన్ అనేదాన్ని మారే అని అన్నారు. అంటే అగుపడటం, ఎదురుగా అగుపించటం, అది అర్థం. ఇక గ్రీకులోనైతే ఎపిఫానియా అనే పదాన్ని వాడారు. ప్రధాన సంఘాల వారికి ఈ పదం చిరపరిచితమైన పదం. ఎపిఫానియా క్రిస్మస్ అనంతరం జాన్యువరి 6వ తారీఖున ఎపిఫానియా పండుగ చేస్తాం. అంటే పండుగ అంటే పూర్వం సంప్రదాయం ఉండేది, ఇప్పుడు ఎవరు చేయటం లేదు. ముఖ్యంగా లూథరన్ చర్చెస్లో, అంటే మిగిలిన చర్చెస్లో కూడా ఉన్నాయి. నేను ఆ సంప్రదాయానికి చెందినవాడిని కాబట్టి ఎపిఫానియాని ఖచ్చితంగా ఆచరిస్తాం. అంటే ఇక్కడ సార్వత్రిక దేవ ప్రత్యక్షత లేక సార్వత్రిక దేవ ప్రదర్శన అని అలాగ మనం చెప్పుకోవచ్చు. ఎపిఫానియా పండుగ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ రోజు అంటే ఖచ్చితంగా అదని కాదు, తూర్పు దేశపు జ్ఞానులు యేసును సందర్శించిన సందర్భాన్ని పురస్కరించుకొని ఎపిఫానియాగా జాన్యువరి 6వ తారీఖుని ఆ ఆదిమ సంఘం పరిగణించుకుంటూ వస్తుంది. అంటే సార్వజనీన సత్యస్వరూపుడైన యేసు యూదేతరులకు తనను తాను కనపరుచుకోవటం, అందుకని ఎపిఫానియా అని ఆ పదాన్ని వాడారు. ఇక్కడ మేనిఫెస్టేషన్ లేకపోతే కళ్ళకు కనిపించడం నేరుగా అనేదాన్ని గ్రీకులో ఎపిఫానియా అని వాడారు. లాటిన్లో మేనిఫెస్టేషన్ మేనిఫెస్టేటియో అంటారు. గ్రీకు లాటిన్ ఈ పదాలే మనకి ఎక్కువగా లాటిన్ పదాలు ఇంగ్లీష్లో కనపడతాయి. గ్రీకు పదాలేమో దేవజ్ఞానంలో మనకి కనిపిస్తూ ఉంటాయి.
సో ఇది ప్రత్యక్షతకు సంబంధించిన భాషాపరమైన వివరణ. మళ్ళీ సాక్షాత్కారం, రియలైజేషన్. ఇది ప్రత్యక్షత అలా ఉంచుదాం. సాక్షాత్కారం అనుదినం మన చుట్టూ ఉన్న సహవిశ్వాసులలో, సహకాపరులలో, మళ్ళీ మన సహపర విశ్వాసులలో కూడా దీన్ని మనం అనుభవపూర్వకంగా చూస్తూనే ఉంటాం. సాక్షాత్కారం, రియలైజేషన్. మళ్ళీ అంటే సాక్షాత్కారం అనే దాన్ని చక్కగా సా అంటే విత్ అని అర్థం. సా అంటే ఇది ఇంగ్లీషు సా కాదని అంటుంది. సాంస్క్రిట్లో సాక్షాత్కారం అంటే కండ్లతో జరిపించే చర్య అని. కండ్లతో జరిపించే చర్య, కళ్ళతో చేసే చర్య, నేరుగా అనుభవించటం, ఇది అర్థం. కానీ మార్మికంగా ఈ అర్థాన్ని చూస్తారు. ఇక్కడ సాక్షాత్కారానికి మేనిఫెస్టేషన్కి తేడా ఏంటంటే, మేనిఫెస్టేషన్ ప్రత్యక్షంగా భౌతిక స్వభావాన్ని, భౌతిక దృశ్యాన్ని చూడటం. సాక్షాత్కారం అంతర్దృష్టితో దైవిక శక్తిని అనుభవపూర్వకంగా గ్రహించటం. సో దీనిని సాక్షాత్కారం అన్నారు. తెలుగులో సాక్షాత్కారం, రియలైజేషన్కి. హీబ్రూలో చాలా అద్భుతమైన మాట ఇది. నేను ఎప్పుడో 1-2 సార్లు చెప్పాను. యదాహ్ అంటే ఎరుగుట. ఇది చాలా విస్తృతమైన అర్థంలో వాడబడింది. అంటే భర్త తన భార్యను సంపూర్ణంగా ఎరుగుట అంటే ఆ భావం చెబితేనే అర్థమైద్ది అనమాట. అది యదాహ్ అనేది విశ్వాసానికి సంబంధించి ఆ పదాన్ని వాడారు. అబ్రహాము దేవుని ఎరిగెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆ సందర్భంలో కూడా యదాహ్ అనే పదం వాడతారు. యదాహ్ అంటే ఇంకంతే, అంటే మామూలు మాటలు చెబుతున్నా, కళ్ళు తెరిచినా కళ్ళు మూసుకున్నా నువ్వే కనపడుతున్నావు అని దైవాన్ని గురించి భక్తులు ప్రార్థన చేస్తూ ఉంటారు. దానిని సాక్షాత్కారంగా మనం చెప్పొచ్చు. హీబ్రూలో మంచి పాట అది. ఇంకా గ్రీకులో అయితే గ్నోసిస్, ఎపిగ్నోసిస్ అనే 2 పదాలు ఉన్నాయి. గ్నోసిస్ అనే మాట మనకు తెలుసు. యోహాను సువార్త ప్రారంభం నుండి కూడా ఆ జ్ఞానవాదులు, గ్నాస్టిసిజం వీటిని గురించి చెబుతున్నారు. జ్ఞానం ఎరుగుట, గ్నోసిస్ తెలుసుకుంట, పరిశీలనాత్మకంగా గ్రహించుట, మళ్ళీ అనుభవజన్యంగా గ్రహించుట, అలాగా చెప్పుకోవచ్చు. ఎపిగ్నోసిస్ ఇంకా ఫుల్ రియలైజేషన్, ఎరగటం కాదు, దాని గురించిన ఇంకా అవపోసన పట్టడం అంటామే, దానిని ఎపిగ్నోసిస్ అంటారు. ఇంకా లాటిన్లో రియలైజేషన్ ఎలాగూ ప్రత్యక్షతకు మేనిఫెస్టేషన్ అనే ఇంగ్లీష్ పదం మేనిఫెస్టేటివ్ అనే లాటిన్లో నుంచి వచ్చిందో, అలాగే రియలైజేషన్ సాక్షాత్కారానికి కూడా లాటిన్లో రియలైజేషన్ అనే పదమే వచ్చింది. అంటే రియల్ థింగ్, రియల్ థింగ్, వాస్తవ పదార్థాన్ని లేక వాస్తవ శక్తిని స్వీకరించడం, గ్రహించడం అని అర్థం. ఇప్పుడు అవతరణ దగ్గరికి వద్దాం. యోహాను 1:14 వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించను. అది సాధారణంగా మనం పాటలు కూడా పాడుకుంటూ ఉంటాం. బిడ్డలు లూకా కుడారి, రామేశ్వరరావు ఎల్లమల్లి వాళ్ళకు కూడా ఆహ్వాన ఆశీస్సులు అందిస్తున్నాను. వాళ్ళని ఈ ఫ్లోలో గమనించలేకపోయాను. అవతరణ అనే పదం మన అధ్యయన బృందంలో విజయవాడలో ఉండే ఇమాన్యుయల్ రెబ్బా వారు యోహాను సువార్తని ప్రారంభించేసే ముందు నాతో మాట్లాడి దీనిని చాలా చక్కగా వివరించాలయ్య గారు. అవతరణ ఇది కాదు, ఇన్కార్నేషన్ అనే క్రిస్టియన్ కాన్సెప్ట్కి మనం భారతీయ సంస్కృతిలో అవతరణ, అవతారం
ఈ పదాలను ఈ భావాలను ఎప్పుడూ వింటాం కాబట్టి తెలియకుండానే ఓవర్లాపింగ్ అంటామే, ఒకదాని మీదకి ఒకటి ఎక్కటం, లేకపోతే ఒకదానితో ఒకటి మెర్జ్ అవ్వటం కాదు, కానీ ఒకదాన్ని మరొకటి కొంత ఆక్యుపై చేసుకోవటం. ఆ ఓవర్లాపింగ్లో అవతరణ, అవతారం వీటిని సరిగ్గా మనం గ్రహించలేకపోతాము. అందుకని దీని గురించి కొంచెం వివరంగా చెప్పండి అని కూడా అడిగాడు. సో ఇప్పుడు మేనిఫెస్టేషన్, ప్రత్యక్షత, రియలైజేషన్, సాక్షాత్కారం, ఇన్కార్నేషన్, అవతరణ. ఇక్కడికి వద్దాం. అవతరణ ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు గమనించండి. అవతరణ అంటే దిగి రావడం, పైనుంచి క్రిందకు దిగి రావడం, దివి నుండి భూమికి దిగి రావటం, స్వర్గలోకము నుండి మానవలోకములోనికి దిగి రావటం. అది అవతరణ అనే పదం యొక్క, సరే ఆ భావం తీసేద్దాం, పదం యొక్క అర్థం చెబుతున్నాను నేను. అవతరణ అనేది, సో అంటే క్రిందికి, తార్ అంటే దిగటం, క్రిందకి దిగి రావటం అవతరణ అనే పదం. అయితే హీబ్రూలో అసలు ఈ పదమే లేదు. ఎందుకు లేదు అనంటే, హీబ్రూలో లేకపోతే యూదీయ విశ్వాసంలో దేవుడు మానవునిగా దిగి రావటం అనే ప్రసక్తి లేదు. దాన్ని అంగీకరించరు, ఒప్పుకోరు. అందుకని హీబ్రూలో అసలు ఇలాంటి డైరెక్ట్ టర్మ్ అంటూ ఏదీ లేదు. గ్రీకులో, ఇప్పుడు సంస్కృతంలోని ఆ అవతరణ అనే పదానికి గ్రీకులో ఉన్న సార్జ్, SARZ, ఆ ఎన్సార్జోసిస్ అనే పదం వాడారు. ఎన్సార్జోసిస్ అనే పదం. సార్జ్ అంటే ఫ్లెష్ అని అర్థం. సార్జ్ అంటే ఫ్లెష్ అని అర్థం. ఎన్ అంటే బికమింగ్ అని అర్థం. అంటే మాట మాంసమైంది. అందుకనే పదే అంటాను, మాట మాంసమై మన మధ్య కృపతో సత్యంతో, లేక కృపగా సత్యంగా కాపురం ఉన్నది. డ్వెల్ట్ అమాంగ్ us. ద వర్డ్ బికేమ్ ఫ్లెష్. బికేమ్ అనేది కూడా కాదు, అసలు మాట మాంసమైంది అంతే. గ్రీకులో చాలా అద్భుతమైన సార్జ్ అనే మాట, ఎన్సార్కోసిస్ అనే భావన, ఆ పదాన్ని వాళ్ళు ఉపయోగించడం జరిగింది. అందుకని అవతరణకు, ఇది సాంస్క్రిట్ పదమైన అవతరణకు యేసు ఏమనాలి కాదు, దానికి ఏమర్థం కావట్లా. యేసు మానవునిగా మన మధ్య సంచరించడానికి వాడిన సార్జ్కు చాలా మౌలిక వ్యత్యాసం ఉంటుంది. దాన్ని దేవజ్ఞానంలో మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సరే, లాటిన్లో యథావిధిగా ఇన్కార్నేషన్ అనే పదమే వాడారు. ఓకే, ఇప్పుడు సమయం ఉంది, పర్లేదు, నేను కొనసాగిస్తాను. ఎందుకంటే వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించను అనే ఆ మూల భావనే క్రైస్తవ మత విశ్వాసానికి పునాది. దానిని ఇన్ని కోణాలలో నుంచి గ్రహించటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంతే, జస్ట్ మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం గ్రహించటానికి. ఎందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నామంటే, ఇంకా మరింత లోతుగా దానిని అర్థం చేసుకోవాలి అనే క్రమంలో, అంత మాత్రమే. ఓకే, ఇప్పుడు ఈ ప్రత్యక్షత, సాక్షాత్కారం, అవతరణ, వీటిని భిన్న విశ్వాసాలు, ముఖ్యంగా యోహాను ఈ సువార్తని తొలి శతాబ్దపు చివరి భాగంలో వ్రాశాడు కాబట్టి ఆనాటి మత విశ్వాసాల నేపథ్యంలో నుంచి ఈ ప్రత్యక్షత, సాక్షాత్కారం, అవతరణ, ఈ భావనలని గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ముందు యూదా మతంలోనికే వెళ్దాం. ఎందుకంటే అక్కడి నుండే
మనం మూలాలను మనం గ్రహించాం కాబట్టి. యూదమతం చాలా స్ట్రిక్ట్గా మోనోథీజాన్ని పాటిస్తుంది. అంటే నిఖార్సైన ఏకదైవారాధనను ఆచరిస్తుంది. ఇక దైవం మానవ గ్రాహ్యానికి, మానవ మేధస్సుకు, మానవ శక్తికి అతీతమైన వాడు, అనంతమైన వాడు. అందువలన ఇక ఆయన దైవ శక్తిని కానివ్వండి, లేదా ఆయన స్వరూప స్వభావాలను కానివ్వండి ప్రత్యక్షంగా మనం చూడలేము. కాకుంటే ఆ దైవిక శక్తి మానవునిలో లేక చరిత్రలో జోక్యం చేసుకోవడానికి అక్కడక్కడ తన కార్యాన్ని జరిగిస్తూ ఉంటుంది. బిబిలికల్ టెర్మినాలజీలోనైతే థియోఫనీ అనే మాట మనం వాడతాం. అంటే దైవిక ప్రత్యక్షత, దైవిక థియోఫనీ అనే మాట మనం వాడుతూ ఉంటాము. ఇక్కడ ఒక్కటి జ్ఞాపకం పెట్టుకుందాం. యూదులు దేవుడు మానవునిగా మానవుల మధ్యకు దిగి రావటాన్ని, కలిసి కాపురం ఉండటాన్ని నిర్ద్వందంగా తిరస్కరించారు. కానీ దేవశక్తి మానవుని దగ్గరకు తన కార్యాన్ని జరిగించటానికి రావటాన్ని మాత్రం వాళ్ళు అంగీకరించుకుంటూ వచ్చారు. సో ప్రత్యక్షత, థియోఫనీ గురించి మనం చెప్పుకున్నప్పుడు మనకు అన్నీ గుర్తొస్తాయి. ముఖ్యంగా ద బర్నింగ్ బుష్, మండే పొద, జ్వలించే పొద అక్కడ మనకు చక్కగా కనపడింది. దాన్నే థియోఫనీ అని అంటాం. ఆ తర్వాత సీనాయి పర్వతం మీదకి షకీనా మేఘం దిగి వచ్చింది. ఇదేమో భౌతికంగా కనిపించిన, అంటే పదార్థము శక్తి రెండు ప్రత్యక్షతలో ఏకమవటాన్ని చూస్తాం. పదార్థం పదార్థంగానే ఉంది, శక్తి శక్తిగానే ఉంది, రెండు కలిసి ఉన్నాయి. మళ్ళీ ఆ చర్యలో ఒకదానిని ఒకటి ఏమీ చేసుకోలేం. అంటే మండుచు ఉన్న పొద కాలిపోలేదు. దైవిక శక్తి ప్రత్యక్షమవుతూ వచ్చింది, మంట ద్వారా ప్రత్యక్షమవుతూ వచ్చింది. థియోఫనీలో ఉన్న ఆ ప్రత్యేకతగా మనం దాన్ని పరిగణించాలి. దానిని వాళ్ళు ప్రత్యక్షతగా పరిగణించుకుంటూ వచ్చారు. ఇక సీనాయి పర్వతం మీదకి మహిమ మేఘం దిగి రావటం, అలాగే ఆయన దర్శనాన్ని, మాట వరుసకు అబ్రహాము బలి అర్పించినప్పుడు ఖండించబడిన ఆ కళేబరాల నడుమ అగ్నిజ్వాల నడిచి వెళ్ళటం, వీటన్నింటిని కూడా ప్రత్యక్షతలుగా మనం పరిగణించవచ్చు. సో నవనిబంధన వదిలేస్తున్నాను నేను, ఎందుకంటే క్రైస్తవ విశ్వాసంలో దాన్ని మనం పరిగణలోనికి తీసుకుందాం. ఇక సాక్షాత్కారాన్ని గురించి వాళ్ళు చక్కగా సాక్షాత్కారం ప్రతి విశ్వాసంలో ఉంటుంది. సాక్షాత్కారం అంటే సాక్షాత్కారానికి, దీన్ని ప్రత్యక్షత అనాలో సాక్షాత్కారం అనాలో నాకైతే అర్థం కాదు. కానీ ఒక మార్మికమైన అంశాన్ని చెబుతాను. యోబు గ్రంథం దగ్గరికి వెళ్తే యోబు గ్రంథంలో దేవసభ జరిగింది. దేవుడు తన సభను కొలువుదీరుతాడు. దేవుడు, దేవదూతలు, ఇంకా అంతవరకే. అక్కడకు ప్రవక్తలు ఆత్మరూపులై వెళతారు అనే భావన కూడా ఉన్నది. ప్రవక్తలు ఆత్మరూపులై వెళ్తారు. అక్కడకు మళ్ళీ అపవాది కూడా వెళ్ళాడు. అపవాది అనే అనకూడదు, సాతాను శోధకుడు కూడా వెళ్ళాడు. శోధకుడు అన్నాం, శోధకుడు కూడా వెళ్ళాడు. సో ఇది సాక్షాత్కారం యొక్క ప్రత్యక్షతా స్థితి అందామా? ఐ డోంట్ నో, దాన్ని ఎలా వర్ణించాలో అర్థం కాదు. లెక్కకేందంటే దేవసభ జరుగుతూ ఉన్నది. దేవసభలోనికి ఆత్మరూపంతో వెళ్ళారు, భౌతికంగా వెళ్ళాల. అందుకని సాక్షాత్కార అనుభవం పూర్వ నిబంధనలో నుంచి మనం చూస్తూనే ఉంటాం. ప్రవక్తలు ఆ సాక్షాత్కారాన్ని, అంటే యోబు గ్రంథంలోనే మనం చివరిలో చూస్తాము. అప్పటిదాకా 40 వచనం ముందు, 40 అధ్యాయం ముందు దాకా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. 40 అధ్యాయంలోకి వచ్చేసరికి ఆయన్ని నేను చూచాను అంటాడు. అంటే శ్రవణాన్ని నేను దృష్టించాను అంటాడు. చాలా జాగ్రత్తగా మనం దాన్ని గమనిస్తే అర్థమైంది. దీనిని సాక్షాత్కారం,
అంటే శ్రవణము దృశ్యంగా మనస్సులో అగుపించటాన్ని సాక్షాత్కారంగా చెప్పొచ్చు. యూదీయ భావన అలాగే ఉన్నది. సో ముఖ్యంగా ప్రవక్తలు వాళ్ళు దర్శనాలు అన్నారు, కలలు అన్నారు, ఆ తర్వాత వాక్యం మాతో మాట్లాడింది అన్నారు. ఇవన్నీ మనం వర్తమానంలో కూడా చూస్తాం. ప్రతి విశ్వాసంలో కూడా వర్తమానంలో మనం చూస్తూనే ఉంటాం వీటిని. ఇక అవతరణ యూదా విశ్వాసంలో లేనే లేదు, కాబట్టి దాని గురించి మనం ప్రస్తావన చేసుకోవాల్సిన పనే లేదు. పైగా దాన్ని పాపంగా పరిగణించారు, మళ్ళీ విశ్వాస వైరుధ్యంగా పరిగణించారు, హెరిటిక్గా పరిగణించారు, విశ్వాస వైరుధ్యంగా, విశ్వాస వైపరీత్యంగా పరిగణించారు, మళ్ళీ పాపంగా దాన్ని పరిగణించారు. కాకపోతే మిస్టిసిజం అని ఉంటుంది. మిస్టిసిజం అంటే మార్మికత. క్రైస్తవ విశ్వాసంలో కూడా మార్మికత ఉంటుంది. ఈ మార్మికతలో వాళ్ళు అవతరణను సంపూర్ణంగా కాదు కానీ అవతరణను అంగీకరిస్తూ వస్తారు. ఏది యూదులు సైతం, యూదుల్లో కొన్ని గ్రూపులు అలాగా అంగీకరిస్తూ ఉంటాయి. వాటి గురించి మనం వదిలేద్దాం, ఎందుకంటే అది అప్రస్తుతం కాబట్టి. ఇప్పుడు మళ్ళీ తొలి శతాబ్దం యోహాను సువార్త వ్రాయబడిన కాలానికి సంబంధించిన గ్రీకో రోమన్ ఐడియాలజీ లేకపోతే ఫిలాసఫీ దాంట్లోకి వెళ్దాం. గ్రీకో రోమన్ అని ఎందుకంటామంటే రోమన్లదేమో మత విశ్వాసం, గ్రీకులదేమో తాత్విక చింతన. సో మతం తత్వం రెండింటి సమ్మిళితాన్ని గ్రీకో రోమన్ థాట్లో లేకపోతే గ్రీకో రోమన్ అండర్స్టాండింగ్లో మనం ఎప్పుడు చెప్పుకుంటూ వస్తాం. మనం దేవజ్ఞానంలో హెల్లేనిస్టిక్ పీరియడ్ అంటాం, దానిని హెల్లేనిస్టిక్ పీరియడ్ అని అంటాం. అక్కడి మత భావనల గురించి మనం చెప్పుకుందాం. గ్రీకుల్లో ప్రత్యక్షత ఉన్నదే, అంటే పడతాడు అనేది గ్రీకులు అంగీకరిస్తారు. గ్రీకుల ప్రధాన దేవత అయిన జియస్, మళ్ళీ అధీన, రీకనెక్ట్ అయింది, జియస్, అధీన, ఈ దేవతలు కనపడతా ఉంటారు. ఇక్కడ గ్రీకు మత భావన ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే లోగోస్ను కూడా దైవ ప్రత్యక్షతగా వారు పరిగణించారు. ఇక్కడ ప్రత్యక్షత సాక్షాత్కారాల రెండింటి సమన్వయం అనగానే ఓవర్లాపింగ్ అంటాం, దాన్ని మనం ప్రత్యక్షంగా చూస్తాం. లోగోస్ ఇది వాక్యము, మాట, యోహాను సువార్తకు మూలము, 14వ వచనానికి మూలమున్నదే. దాన్ని కూడా గ్రీకు తాత్విక శాస్త్రవేత్తలు వాళ్ళు డివైన్ రీజన్ అన్నారు. దైవిక తార్కాణము లేక దైవిక మూలము అలాగూ పరిగణించుకుంటూ వచ్చారు. దాన్ని కూడా మేనిఫెస్టోగానే వాళ్ళు పరిగణించారు. ఇక వాళ్ళ సాక్షాత్కారం ప్లేటో, అరిస్టాటిల్, స్టోయిసిజం వీటిల్లో కనపడతా ఉంటుంది. సాక్షాత్కారం అంటే దేవ జ్ఞానాన్ని వాళ్ళు పొందటం. మనం భారతీయ సంప్రదాయంలో కూడా వీటిని చూస్తూనే ఉంటాం. అవతరణను కూడా గ్రీకు మతం అంగీకరించింది, ఎందుకంటే దేవతలు మానవ రూపాలు తీసుకుంటారు అని. అయితే సంస్కృతంలోని అవతరణం ఉన్నదే అది దిగి రావడం అర్థం కానీ భావన కానీ. ఇన్కార్నేషన్ ఇది క్రైస్తవ విశ్వాసంలోని అవతరణ, అంటే ఇన్కార్నేషన్ ఉందే అది మాంసం అవటం, లేకపోతే ఇంకా మాంసం అవటం, ఇంకంతకంటే ఇంకొక మాట లేదు. మాంసం అవటం, ఎనార్కోసిస్ ఆ పదం అక్కడ వాడారు. ఇక్కడికి వచ్చేటికి గ్రీక్ దగ్గరికి వచ్చేటికి మెటామార్ఫోసిస్ అంటారు. మెటామార్ఫోసిస్ ఈ మాటని చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. మెటామార్ఫోసిస్ అనేది ఏంటంటే ఫోటోషాప్ ఉంటుంది. ఫోటోషాప్లో ఒక్క నిమిషం,
శరీరం నాదే ఉంటుంది, నా తల స్థానంలో వేరే వాళ్ళ తల పెడతారు. దాన్ని మార్ఫిజం అని అంటారు, మార్ఫిజం అంటారు. అలాగే గ్రీకు అవతరణ సిద్ధాంతంలో మెటామార్ఫోసిస్ అని, అంటే మానవుడు మానవుడే, కానీ మానవుని దేహంలోనికి దేవుని తల వచ్చి పడిద్ది, లేకపోతే దేవుని అవతారం వచ్చి పడిద్ది. అంటే మానవతత్వం మానవతత్వాన్ని ఒక తన ప్రత్యక్షతకు ఒక సాధనంగా మలుచుకున్నది. కానీ ఆ మానవ బలహీనత అంతే ఉన్నది. బహుశా లోగోస్కి దీనికి చాలా దగ్గర పోలి ఉంటుంది. ఇక్కడ మళ్ళీ మనం తార్కికంగా ఆయన మన బలహీనతలో సహానుభవం లేనివాడు కాడు, వీటన్నింటినీ మనం జ్ఞాపకం తెచ్చుకోవచ్చు. రైట్, ఇప్పుడు క్రైస్తవ మతంలో అనుకుందాం. క్రైస్తవ మతం అపోస్తలుల మరణం వరకు, అపోస్తలుల మరణం అంటే యోహాను మరణం వరకు, లేదా తొలి శతాబ్దం వరకు కూడా చక్కగా అరమేయ, హీబ్రూ, గ్రీకు భావజాలంలో, గ్రీకు భాషలో అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఇంకా అక్కడి నుంచి ఎప్పుడైతే విస్తృతమైందో సంఘ పరిధి, మిగిలిన సంస్కృతులు, మిగిలిన భావజాలాలు కూడా దానిలో ప్రవేశిస్తూ వచ్చాయి. సో ప్రత్యక్షతని అద్భుతాల ద్వారా మనం క్రైస్తవ విశ్వాసంలో చూస్తాం. ప్రత్యక్షతని మిరాకిల్స్ ద్వారా చూస్తాం. దేవుని ప్రత్యక్షత అంటే దైవిక శక్తి ఎలాగూ ప్రత్యక్షమవుతుంది అంటే అద్భుతాల ద్వారా ప్రత్యక్షమవుతుంది అని. మళ్ళీ సాక్షాత్కారం ఉన్నదే, ఇది సాక్షాత్కారాన్ని ఎలా చెప్పాలి? ఆత్మస్వీకరణ అంటామే, పరిశుద్ధాత్మ ప్రేరణ అంటామే, అది దాన్ని సాక్షాత్కారంగా చెప్పొచ్చు. నేను ఇక అంతకు మించి దాన్ని ఎక్కువగా వివరించడానికి ఇష్టపడటం లేదు. బిడ్డ వజ్రారావు కూడా లైవ్లో ఉన్నాడు. బిడ్డ ఇవాళ జన్మదినాన్ని ఆచరిస్తూ ఉన్నాడు. వాడు నా స్టూడెంటు. నేను ఆశ్చర్యపోయాను. 60 ఏళ్ళు షష్ఠి పూర్తి, షష్ఠిలోనికి ప్రవేశించాడు బిడ్డ. ప్రత్యేకమైన జన్మదిన శుభాశీస్సులు అధ్యయన పక్షంగా బిడ్డకి చెబుతూ ఉన్నాను. నాకే ఆశ్చర్యంగా ఉంది. 60 లాగా కనపడాడు వాడు. అలాగే మా ఫౌండింగ్ కమిటీ మెంబర్ రక్తపాల్ రెబ్బా, తను కూడా ఉన్నాడు. తనకి ఆహ్వానాశీస్సులు. కిరణ్ మళ్ళీ ఉదయం వచ్చాడు. అయ్యా బాగున్నావురా? బాగున్నావని ఆశిస్తున్నాను. అలాగే వెంకయ్య, నా పాత స్టూడెంట్, నా ఓల్డ్ స్టూడెంట్ వెంకయ్యకి కూడా నేను ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. సో సాక్షాత్కారాన్ని అంటే రియలైజేషన్ అనే దాన్ని ఆత్మ నడిపింపుతో చెప్పచ్చు. ఆత్మ నడిపింపు అనే కంటే సరే, మామూలుగా ప్రైజ్ అండ్ వర్షిప్ చేసేప్పుడు ఆ తదాత్మ్యం చెందుతారే, ఇది కరెక్ట్ మాట. తదాత్మ్య స్థితిగా మనం దానిని చెప్పుకోవచ్చు. ఇక హిందూ మతంలోనికి వచ్చినట్లయితే పూనకాలు, ఆ తర్వాత ఇవన్నీ మనం చూస్తాం. అంటే ఒక పదాలు మాత్రమే వేరు, ప్రతి భావంలో ఉన్నాయి. ఈవెన్ ఇస్లాంలో కూడా ఇలాంటి స్థితిని మనం చూస్తూనే ఉంటాం. సో ఇక్కడికి నేను ఆపేస్తున్నాను. హైందవ భావజాలంలోనికి నేను వెళ్ళటం లేదు, ఎందుకంటే మనకు దాదాపుగా పైన చెప్పుకునే ఆలోచన చేస్తే ఇవి అర్థమవుతాయి కాబట్టి. దేవజోక్య భావన గురించి నిన్న చెప్పుకున్నాం. దేవజోక్య విధానాలు విశ్వాస కోణంలో ఎలా ఉంటాయి అని ఆయా మత విశ్వాసాలలో నుంచి మనం చెప్పుకున్నాం. దీనికి సంబంధించి మరొక రిలేటెడ్ అంశాన్ని, అంటే అసలు ఈ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను అనే దాని
మూలాన్ని అన్వేషించే క్రమంలో మరొక అంశాన్ని రేపు అధ్యయనంలో మనం విశ్లేషణ చేసుకుందాం. లైవ్లో ఉన్న ప్రియ బిడ్డలందరికీ కూడా వందనాశీస్సులు. అమ్మ ఇవాళ వాతావరణం బాగుండలేదు, అందుకని పదే పదే రీకనెక్ట్ అవుతుంది. సో అమ్మ ప్రసన్నమ్మ, బిడ్డ కవిత నిట్ల, రమేష్ డేవిడ్ నిట్ల అండ్ ఫ్యామిలీ, మళ్ళీ మధు, తరువాత వజ్రారావు, విక్రపాల్ డెబ్బా, పాగల ఇస్రాయేల్, కిరణ్, గుర్తురాట్ల నాకు పేర్లు, అందరికీ హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తూ రేపటి దినం మరొక ప్రత్యేకమైన అంశాన్ని మనం ప్రస్తావన చేసుకుందాం. అందాక సెలవు.